నమస్తే, వెల్కమ్ టు BCI Vijayawada చిప్ లెవెల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్. ప్రస్తుతం విజయవాడ ఎన్టీఆర్ కాంప్లెక్స్లో అయితే అతిపెద్ద మొబైల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ అయితే ఉంది. ముందుగా అందరికీ దసరా శుభాకాంక్షలు. మనతో మాట్లాడేందుకు నిరీషన్ కుమార్ గారు, అదేవిధంగా చంద్రశేఖర్ గారు ఉన్నారు. వారితో కొన్ని డౌట్స్ అయితే ఉన్నాయి, అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి, ముందుగా దసరా శుభాకాంక్షలు. సేమ్ టు అండి. ఎలా ఉందండి ఇన్స్టిట్యూట్ రన్నింగ్? ఎలా ఉంది? గడిచిన 1 yearగా రన్ చేస్తూ వస్తున్నారు. ఎంతమంది స్టూడెంట్స్కి మీరు నేర్పించగలిగారు? ఎలాంటి చేర్పులు మార్పులు తీసుకురాగలిగారు ఇన్స్టిట్యూట్ ద్వారా అంటే ఏం చెప్పుకొస్తాం? సార్, మాది ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేసి ఈ మంత్తో 1 year అవుతుంది సార్. మేము ఇన్ని రోజుల వరకు ఓన్లీ హ్యాండెడ్ క్లాస్ వరకే మనం చెప్పడం జరిగింది. ఈ హ్యాండెడ్ క్లాస్లో అయితే 25 days విత్ అకామిడేషన్తో 30,000 ఫీజు అయితే తీసుకోవడం జరుగుతుంది. అలాగే ఈ మంత్ నుంచి ఐఫోన్ అనేది యాడ్ చేయడం జరుగుతుంది. ఈ ఐఫోన్ ప్లస్ హ్యాండ్రెడ్ రెండు కలిపి 50,000 అయితే ఫీజు అయితే తీసుకోవడం జరుగుతుంది. మీరు పూర్తిగా ఈ వీడియో చూడండి సార్, స్కిప్ చేయకుండా. ఈ వీడియో మొత్తం చివరిదా చూస్తే మీకు వివరాలన్నీ పూర్తిగా అర్థమవుతాయి సార్. అలాగే ఇప్పుడు ఈ 50,000కి ఏమేమి ప్యాకేజీ అనేది మీకు చెప్తాను సార్. చెప్పండి. ఈ 50,000లోనే మీకు ఐఫోన్ టు హ్యాండ్రెడ్ కీప్యాడ్ మొబైల్ నుంచి ఐఫోన్ హ్యాండ్రెడ్ వరకు చెప్తాము సార్. అలా అంటే బేసిక్ టు అడ్వాన్స్ వరకు చెప్తాము. అలాగే అకామిడేషన్ సార్, మధ్యాహ్నం లంచ్ మేమే ప్రొవైడ్ చేస్తాము. ఉండడానికి రూమ్ ఇస్తాము. 30 మొత్తం ఈ కోర్స్ వచ్చేసి 30 days ఉంటుంది సార్. ఈ 30 daysలో మీకు మొబైల్ రిపేర్ చేయడం ఎలా అనే ప్రతి దాని మీద శిక్షణ అయితే ఇవ్వడం జరుగుతుంది. అలాగే తను ఎవరైతే కొత్తగా జాయిన్ అవుతున్న స్టూడెంట్కి షాప్ మీద మంచి అవగాహన అయితే తీసుకురావడం జరుగుతుంది. ఎలా రన్ చేయాలి, కస్టమర్తో ఎలా మాట్లాడాలి, స్పేర్ పార్ట్లు ఎక్కడైతే తక్కువ దొరుకుతాయి వాళ్ళు ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి, ఇలా వాళ్ళు మొబైల్ షాప్ పెట్టేంత వరకు వాళ్ళకి మేము బ్యాక్ బోన్గా ఉండి ఒక మంచి సూచనలు అయితే మేము మంచి సూచనలు ఇచ్చి వాళ్ళకి బ్యాక్ అండ్ సపోర్ట్గా అయితే ఉంటాం సార్. ఇంకా వర్క్ నేర్చుకొని, చాలా ఇన్స్టిట్యూట్స్లో వర్క్ నేర్చుకొని కూడా ఇంకా వర్క్ చేయడం రాక చాలామంది ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళని ఏమైనా దృష్టిలో పెట్టుకుంటారా? వాళ్ళని మీరు స్కిప్ చేస్తారా BCI తరఫున అంటే ఏం చెప్తారు? లేదు సార్, కంపల్సరీ వాళ్ళ మీద ప్రత్యేకమైన దృష్టి అయితే మేము పెట్టడం జరిగింది. ఆల్రెడీ వేరే వేరే చోట్లలో వర్క్ నేర్చుకుని వాళ్ళకి ఏమీ అర్థం కాకుండా చాలామంది ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళకి మేము చెప్పేది ఒకటేనండి, మన BCI ఇన్స్టిట్యూట్కి రండి. వాళ్ళకి పర్ఫెక్ట్గా CPU రీబాల్ చేయడం కానీ, లైటింగ్ కంప్లైంట్ కానీ, గ్రాఫిక్ కంప్లైంట్ కానీ, డెడ్ మొబైల్ కానీ, ఇలా ప్రతి ఒక్కటి ఒక సిస్టమేటిక్గా స్టెప్ బై స్టెప్ ఎలా చెక్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి, ప్రతి ఒక్కటి వాళ్ళకి లైవ్లో చెప్పి వాళ్ళకి రిపేర్ మీద మంచి అవగాహన కలిగించి సక్సెస్ అయ్యే విధంగా మేము వర్క్ నేర్పించి పంపించడం జరుగుతుంది సార్. సార్, మా BCI ఇన్స్టిట్యూట్లో నేర్చుకున్న ప్రతి ఒక్క స్టూడెంట్ కొంతమంది బడ్జెట్ ఉండి ఎమ్మండే పెట్టుకునే షాప్లో ఎమ్మండే పెట్టుకుంటున్నారు. కొంతమంది పెట్టుకునే వాళ్ళు ఉంటున్నారు. ఒక 3 months 6 months గ్యాప్ ఇవ్వడం వల్ల వాళ్ళు కొద్దిగా ఇబ్బంది పడుతున్నారు. అలాంటి వాళ్ళ కోసం వాళ్ళు మళ్ళీ రండి, నేను వాళ్ళకి ప్రత్యేకమైన శిక్షణ ఇచ్చి పంపించడం అయితే జరుగుతుంది సార్. వాళ్ళు ఎక్కడైతే వాళ్ళు ఇబ్బంది పడుతున్నారో వాళ్ళని ఆ క్లాసులో కూర్చోబెట్టి వాళ్ళకి మళ్ళీ క్లాస్ అనేది చెప్పడం జరుగుతుంది సార్. ఫైనల్గా ఏం చెప్తారు చంద్రశేఖర్ గారు? అంటే మొబైల్ రంగంలో ఎవరైనా కొత్తగా నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్ చూపడానికి ఎవరైనా వచ్చిన వాళ్ళకి దీనిలో వర్క్ నేర్చుకుంటే ఎంతవరకు స్కోప్ ఉంటుంది, ఎంతవరకు గ్రోత్ ఉంటుంది, ఎంత ఎర్న్ చేయొచ్చు, అసలు ఈ రంగానికి కొంతకాలానికి ఏమైనా ఎండ్ ఉంటుంది? అంటే టెక్నాలజీ ఎప్పటికప్పుడు డెవలప్ అవుతూ ఉంటుంది, కొన్ని ఎండ్ అయిపోతూ ఉంటాయి, కొన్ని శకాలు ముగిసిపోతూ ఉంటాయి కదా. అలాగా ఈ మొబైల్ రంగానికి ఏమైనా ఇన్ ఫ్యూచర్లో ఏమైనా గ్రోత్ ఉంటుందంటే మీరేం చెప్తారు? అన్ని ఫీచర్స్ క్యాలిక్యులేటర్ ఫోన్లోనే అన్నీ వచ్చేసినాయి, గ్యాడ్జెట్స్ అన్నీ వచ్చేసినాయి. ఇంకా కొత్త ఫీచర్స్ యాడ్ అవుతున్నాయి. ఇంకా యాడ్ అయ్యి మొబైల్ ఇంకా సెక్షన్స్ ఎక్కువ పెరుగుతున్నాయి తప్ప మొబైల్ ఎండింగ్ అనేది లేదండి. అంటే కంప్యూటర్ కూడా కొన్ని రోజులకు మాయమైపోవచ్చు, మొబైల్లోకి వచ్చేయచ్చు సిస్టమ్ కూడా. అంటే ఇప్పుడు ఆల్రెడీ ప్రజెంట్ సిస్టమ్ చేసే పనులన్నీ చేస్తుంది. మెయిల్ చూసుకునే వాళ్ళందరూ కూడా ఇంకా సిస్టమ్ ఆన్ చేసి మెయిల్ చూసుకోవట్లేదు, ఇంకా వీడియోస్ చూసుకోవాలి. ఇలా ఏం చేస్తారు? దాంట్లో చేసే పనులన్నీ కూడా సిస్టమ్ అన్ని ప్రపంచంలో ఉన్న గ్యాడ్జెట్స్ మొత్తం మొబైల్లోకి వచ్చేసినాయండి, పాకెట్లోకి వచ్చేసినాయి. దీనికి అసలు ప్రజెంట్ అయితే ఉండదు, సెక్షన్స్ యాడ్ అవుతాయి, ఇంకా కొత్త ఫీచర్స్ యాడ్ అవుతాయి. మనం ఆ కొత్త ఫీచర్స్ నేర్చుకోవాలి. 2G 3G 4G 5G వచ్చింది, ఇంకా అలా వచ్చి ఇంకా కొత్త ఫీచర్స్ యాడ్ అవ్వడం తప్ప ఏం లేదు. తర్వాత ఇంకోటి ఏంటంటే, ఈ మొబైల్ రిపేర్ కంపెనీ వాడు 1 year వారంటీ ఇస్తాడండి. వారంటీలో కూడా వాడి దగ్గరికి వెళ్తే ఒక 10,000 20,000 చెప్తారు. ఇంకా బడ్జెట్ ఉండదు వాళ్ళకి. మన దగ్గరికి వచ్చేస్తే 1,000 రూపాయలు 1,500 అలా చేసి ఇచ్చేస్తాం. కాబట్టి బయట వాళ్ళని ఇష్టపడుతూ ఉంటారు, ఎందుకంటే 10,000 ఇచ్చే దగ్గర 1,000 రూపాయలు చేయించుకోవచ్చు అని చెప్పేసి.
అలా ఈ టెక్నీషియన్స్ డిమాండ్ ఎలా ఉందంటే టెక్నీషియన్ డిమాండ్ ఎలా ఉందంటే ఒక 1000 మంది అవసరం ఉంటే 10 మంది ఉన్నారు, ఇంకా 999 మంది ఆ ఊర్లో లేరు. అంటే కొన్ని ఊర్లకే లేరు టెక్నీషియన్స్. అంటే సరిగ్గా ఒక కంప్లైంట్ ఇస్తే చేయలేరు, మిస్ హ్యాండ్లింగ్. ఎందుకు మిస్ హ్యాండ్లింగ్ చేస్తున్నారు? ఒక పార్ట్ ఎలా పనిచేస్తుంది లోపల, ఆ పార్ట్ ఎలా పనిచేస్తుంది, దాన్ని ఎలా చెక్ చేసుకోవాలి, ఇలా అంతా కూడా మొత్తం అసలు ఎక్కడి నుంచి వెళ్ళాలి. ఇక్కడ వచ్చే కంప్లైంట్స్ కొన్ని చాలా తక్కువగానే ఉంటాయండి. డెడ్ అవ్వటం, ఛార్జింగ్ అవ్వకపోవడం, లేకపోతే గ్రాఫిక్స్ రాకపోవడం, లైటింగ్ రాకపోవడం, ఇలా ఉంటే ఎలా ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, ఫాల్ట్ ఫైండింగ్ ఎలా బిగినింగ్ చేయాలి, ఏ పార్ట్ని ఎలా చెక్ చేసి ఐడెంటిఫై చేయాలి, ఎలా రిమూవ్ చేయాలి. ఐడెంటిఫై చేసిన తర్వాత ఓకే, చాలామంది ఐడెంటిఫై చేస్తున్నారు కానీ రిమూవ్ చేయడంలో స్కిల్ లేదు వాళ్ళకి. ఫైనల్గా ఏం చెప్తారంటే ఈ మొబైల్ రిపేరింగ్ రంగంలో చిప్ లెవెల్ కోర్స్ ఎవరైతే నేర్చుకుంటారో వాళ్ళు పర్ మంత్ ఎంత సంపాదించగలుగుతారు, ఎంత గ్రోత్ ఉంటుంది అంటే ఫైనల్గా సింపుల్గా అంటే కొత్తగా చూసే వాళ్ళకి మీరు చెప్పగానే టక్మని అర్థమైపోవాలి అంటే ఏం చెప్తారు? అంటే జనరల్గా 2 ఫోన్లు అయితే గ్యారంటీగా రిపేర్ చేయగలరండి, ఇంట్రెస్ట్ ఉండి నేర్చుకున్న వాళ్ళు. ఇంకా హై స్కిల్ ఉన్న వాళ్ళు ఉంటారు చూసారా, 10 ఫోన్లు చేయగలరు. అంటే ఒక్కొక్క ఫోన్కి 1000 రూపాయలు వేసుకుంటే 10 చేసేవాడికి 10,000 వస్తుంది. అదే 2 చేసేవాడికి 2,000 వస్తుంది. అంటే పొద్దునుంచి సాయంత్రం దాకా, అంటే బిగినింగ్లో 2 కంటే ఎక్కువ చేయలేరండి, 1-2 బిగినర్స్ 1-2 కంటే ఎక్కువ చేయొద్దని చెప్తాను. ఎందుకంటే 10 ఫోన్లు ఒకటి తెస్తే దేని స్క్రూ దేనికో కూడా తెలియదు వాళ్ళకి. అందుకని ఫస్ట్ స్లోగా స్టార్ట్ చేయండి, స్పీడ్గా గ్రో అవ్వండి. తర్వాత 10 ఫోన్లు చేసే స్టేజ్కి వెళ్ళిపోతారు ఆటోమేటిక్గా. 2 ఫోన్లతో స్టార్ట్ చేయండి. అంతేగాని ఫస్ట్ రాగానే 10 ఫోన్లు ఒకటి తీసేసి దేనికే మరి ఏదో ఏ కంప్లైంట్ ఏదో ఒకదానికి ఒకటి ఐసి మార్చేయచ్చు. తర్వాత మిస్ హ్యాండ్లింగ్ ఒక క్రాస్ చెక్ చేసుకోండి ప్రతి పని చేసిన తర్వాత. మళ్ళీ ఆ పని చేసిన తర్వాత ఫాల్ట్ ఇంకా పెద్దదైందా చిన్నదైందా చెక్ చేసుకోండి. ఇక్కడ ప్రాబ్లం ఉండి అంటే పక్కనే ఉండి పార్ట్స్ అన్నీ ఉండడంతో కంజెస్టెడ్గా ఒక సమస్యతో స్టార్ట్ చేస్తారు, 2-3 సమస్యలు యాడ్ అవుతాయి. అదే ఇక్కడ ప్రాబ్లం. అలా చేయకుండా ఆ సమస్యని ఏం చేశారు, తర్వాత నెక్స్ట్ ఏం ఫాల్ట్ యాడ్ అయిందా తగ్గిందా చూసుకుంటే ఇంతేనండి. ఇక్కడ సింపుల్, ఇంకేం ఉండదు. చూసారు కదా, అంటే ఎవరైనా కొత్తగా మొబైల్ రిపేరింగ్ కోర్స్ నేర్చుకోవాలి అని చెప్పేసి యూట్యూబ్లో కానీ, ఇన్స్టాగ్రామ్లో కానీ, ఫేస్బుక్లో కానీ రకరకాల చోట్ల సెర్చ్ చేసి ఎక్కడ బెస్ట్ అని వెతుకుతూ ఉంటారు. నాకు తెలిసి చంద్రశేఖర్ గారికి 40 ఏళ్ళ అనుభవం ఉంది ఎలక్ట్రానిక్ గ్రాడ్యుయేట్స్ మీద. ప్రతి అంశం మీద క్షుణ్ణంగా పిన్ టు పిన్ చెప్పగల అపారమైన అనుభవం ఉన్న వ్యక్తి చంద్రశేఖర్ గారు. అదేవిధంగా కుమార్ గారు కూడా 10 ఇయర్స్గా హార్డ్వేర్ మీద అయితే ఆయనకి కూడా అపారమైన అనుభవం ఉంది. ఎవరైనా నేర్చుకోవడానికి మాత్రమే నేర్పిస్తామని చెప్తున్నారు. జెన్యున్గా ఎవరైతే నేర్పించడానికి సంసిద్ధులై ఉంటారో వాళ్ళని ప్రజలు ఎవ్వరూ నమ్మరు. మోసం చేసే వాళ్ళ దగ్గరికే వెళ్తారు, మోసపోతూనే ఉంటారు. మోసం చేసేవాడు ఉన్నంతకాలం మోసపోయే వాళ్ళు ఉంటారు. కాబట్టి మోసపోకండి, ఎక్కడెక్కడో జాయిన్ అయ్యి జెన్యున్ ఇచ్చే అనుభవం ఉన్న వ్యక్తుల దగ్గర జాయిన్ అవ్వండి. మంచి నాలెడ్జ్ అయితే పొందమని చెప్పేసి యాజ్ ఏ జర్నలిస్ట్గా వీళ్ళతో 1 ఇయర్ ట్రావెల్ చేసిన వ్యక్తిగా నేను మాట్లాడే అర్హత ఉంది కాబట్టి, అర్హుణ్ణి కాబట్టి నేను ఈ విషయాన్ని మీకు నోటిఫై చేయగలుగుతున్నాను. థ్యాంక్ యూ.